Hello machas, welcome to part 25 of our Java DSA course. సో ఈ వీడియోలో మొత్తానికి మనం ఆ స్లైడింగ్ విండో ఆప్టిమల్ సొల్యూషన్ చేయబోతున్నాం. సో క్వశ్చన్ తెలుసు కదా. సో హైయెస్ట్ సమ్ ఆఫ్ సబ్ అరే ఆఫ్ లెంత్ 3 ఇన్ బిలో అరే. సో మన దగ్గర ఒక అరే ఉంది. ఆ అరేలో 3 లెంత్ సబ్ అరేస్ యొక్క హైయెస్ట్ సమ్ ఎంతనో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి ఆల్రెడీ మనం బ్రూట్ ఫోర్స్ వే దీని ముందల వీడియోలో రాసేసాం. సో పార్ట్ 24లో దీనికి బ్రూట్ ఫోర్స్ వే ఆల్రెడీ మనం రాసాం. సో అది రన్ చేసి చూస్తే 18 కూడా వస్తుంది, బికాస్ దీని ఈ 9 + 1 + 8 యొక్క సమ్ 18. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ వే బ్రూట్ ఫోర్స్ దీని టైం కాంప్లెక్సిటీ ఆఫ్ n² కదా. ఇప్పుడు ఆఫ్ ఎన్లో మనం దీన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఆఫ్ ఎన్లో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం? సో ఫస్ట్ దాని ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను ఎట్లా సాల్వ్ చేస్తాము అని. సో మన దగ్గర 59187 కదా. సో 59187 అని అరే ఉంది. ఓకే, ఈ అరే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ప్రతిసారి మనం 2 ఇండిసెస్ తీసుకుంటాం, L, R. సో L అంటే లెఫ్ట్, R అంటే రైట్ అనమాట. సో ఇదే మన పాయింటర్. ఇది పాయింటర్ 1 అనొచ్చు, ఇది పాయింటర్ 2 అంటారు. జనరల్గా అట్లా వర్డ్ యూజ్ చేస్తారు, అది పాయింట్ చేస్తుంది అన్నట్టు అంతే. ఇది నార్మల్ ఇంట్ L = 0 అనుకో. సో ఇది నార్మల్ ఇంటీజర్. ఇంట్ R = 0 కూడా అనుకో. ఇది నార్మల్ ఇంటీజర్లు అనమాట. ఓకే, అవి నార్మల్ ఇంటీజర్లే, బట్ జనరల్ టర్మ్స్లో పాయింటర్స్ అంటాం దాన్ని. ఓకే, ఇది జావాలో ఇంట్ L = 0, ఇంట్ R = 0 అవి నార్మల్ వేరియబుల్స్, బట్ ఈ అప్రోచ్లో వాటిని పాయింటర్స్ అంటున్నాం అంతే. ఇనిషియల్గా ఏం చేయాలి తెలుసా? రెండింటిని 0 పెట్టుకో. ఓకే, ఇంట్ Lని 0 చేయి, Rని 0 చేయి. సో దానివల్ల ఏమవుతుంది? ఇది L ఇక్కడ పాయింట్ చేస్తుంది, R ఇక్కడ పాయింట్ చేస్తుంది. కరెక్టే కదా. సో L ఈడ పాయింట్ చేసి R ఈడ పాయింట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తావు అంటే నీ దగ్గర ఒక 2 వేరియబుల్స్ పెట్టుకో. ఇక్కడ ఒక వేరియబుల్ వచ్చేసి ఆన్స్, ఫైనల్ ఆన్స్ 0. నెక్స్ట్ ఇంకో వేరియబుల్ వచ్చేసి టెంప్. ఓకే, ఈ టెంప్ ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు మన ఈ వీడియోలో చూసినాం కదా. సో ఈ వీడియోలో టెంప్ ఏం చేసింది? ప్రతిసారి 3 సమ్ని యాడ్ చేస్తుంది కదా. టెంప్ + అరే ఆఫ్ అంటే 3 దాకా. సో ఇది కూడా అదే చేస్తుంది, ఏం చేయదు కొత్తగా. సో ఇప్పుడు ఏం చెయ్యి అంటే టెంప్ని ఇనిషియల్గా 0 పెట్టుకో, ఆన్స్ని కూడా 0 పెట్టుకో. పెట్టుకున్న తర్వాత ఈ ఫస్ట్ ఆర్ని ముందలికి మూవ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఇక్కడ వచ్చింది కదా, 5ని టెంప్లోకి యాడ్ చేసేసాయి. సో టెంప్ ఏమవుతుంది? +5 6 అవుతుంది. ఓకే, 5 అవుతుంది. టెంప్ 5 అయింది. తర్వాత ఆర్ని ఇక్కడ ముందలికి పంపి ఇక్కడ ఉండేదాన్ని ఒక ముందలికి మూవ్ చేయి ఆర్ని. ఇప్పుడు ఆర్ ఈడికి వస్తుంది. సో ఇక్కడ ఆర్ వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు L ఈడుంది, R ఈడుంది. ఓకే, L ఈడుంది, R ఈడుంది. ఇప్పుడు 9 యాడ్ చేయి టెంప్కి మళ్ళీ. సో +9 యాడ్ చేసి ఎంత అవుతుంది? 9 + 5 14 అవుతుంది. తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ ముందలికి యాడ్ చేయి, R యాడ్ చేసి ఏమవుతుంది? 14 + 1 కదా, ఇది 1 15 అవుతుంది. టెంప్ వాల్యూ 15 అయింది. తర్వాత ఇంకో వాల్యూ ముందరికి తీసుకురా. ఓకే, తీసుకొచ్చినప్పుడు టెంప్ వాల్యూ ఏమవుతుంది? 15 + 8 23 కదా. సో 23 అవుతుంది టెంప్ వాల్యూ. ఇక్కడికి ఇప్పుడు R వచ్చింది, ఇక్కడ అన్నీ వెళ్ళిపోయి R ఈడి దాకా వచ్చింది కదా. ఇప్పుడు ఏంది అంటే మనకి ఎప్పుడైనా L యొక్క డిస్టెన్స్ R తోటి పోలిస్తే 3 ఈ 1 2 3 ఇంత దూరం ఉంది కదా. వీటి ఇండిసెస్ చూసుకో ఒకసారి. 0 1 2 3 4 కదా. సో మన మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలి? సబ్ అరేది 3 కదా. సో సబ్ అరే లెంత్ మన 3 ఉండాలి కదా ఫస్ట్. సో సబ్ అరే లెంత్ 3 ఉండాలి కాబట్టి ఇది నాట్ కౌంట్ అనమాట. ఓకే, సో ఈ Lని ముందరికి తీసుకురావాలి, ఒక స్టెప్ ముందరికి వస్తుంది L. ఇక్కడ ఉండే L ఇక్కడికి వస్తుంది. సో వచ్చేటప్పుడు ఏం చేస్తుంది అంటే వచ్చే ముందు ఈ 5ని టెంపుల్ నుంచి తీసేస్తుంది. సో 23 - 5 చేస్తే ఎంత వస్తుంది? 15 కాదు, 18. సో 18 వచ్చేసింది. టెంప్ వాల్యూ 18 అయింది. సో Lని ముందరికి వెళ్తా ఉంటే ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం టెంపుల్ నుంచి. ఆర్ని ముందరికి వెళ్తా ఉంటే టెంప్కి ఆ వాల్యూ యాడ్ చేస్తాం అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే 5918 కదా. సో మన అరే 5918 అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ L ఇక్కడ R ఉంటుంది కదా. తర్వాత R ఇక్కడికి వచ్చినప్పుడు ఇది R అయినప్పుడు L ఇక్కడికి రావాలన్నమాట. ఎందుకంటే మనం సబ్ అరే 3 కదా. సో ఇది మనం చూసుకోవాలి, Lని ముందరికి ఎప్పుడు తెప్పియాలి అంటే. సో ఈ డిస్టెన్స్ ఎంత? 0 1 2 3. 3 - 0 ఎంత? 3. సో R - L ఎప్పుడైనా ఈక్వల్ టు 3 అయింది అనుకో, అప్పుడు Lని ఒకటి పెంచాలి, ముందరికి తీసుకురావాలి, L ++ చేయాలి. ఇది తెచ్చే ముందు టెంపుల్ నుంచి టెంప్ - = అరే ఆఫ్ I చేయాలి కదా.
అంతే. సో టెంప్ మైనస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ చేస్తాం. సో ఇది మన బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఇంకా క్లారిటీ తెచ్చుకుందాం. ఇంకొక అరే తీసుకుందాం. 4 5 6 7 8 9. సో ఫస్ట్ దీనికి ఒక కోడ్ రాద్దాం. కోడ్ రాసిన తర్వాత నీకు ఇంకా క్లారిటీ వస్తుంది మంచిగా. సో ఫస్ట్ నేను నీ కోడ్ రాసి చూపిస్తా. సో కోడ్ రాస్తా అని డ్రై రన్ చేద్దాం మంచిగా. సో అప్పుడు మంచి క్లారిటీ వస్తుంది. ఇది ఫస్ట్ సొల్యూషనే కదా మనం చేస్తున్న ఫస్ట్ సొల్యూషన్ ఆన్ 2 పాయింటర్స్ కదా అండ్ స్లైడింగ్ విండో. కాబట్టి నువ్వు ట్రై చేయకపోతే ఏం కాదు దీనికడ ముందు. సో ఇప్పుడు ఒకసారి విను ఎట్లా ఎదగలుగుతాం ఇది అని. సో ఇప్పుడు ఇంట్ ఎల్ అని ఒకటి ఇనిషియల్గా 0 తీసుకుంటా. ఆర్నేమో ఫర్ లూప్లోనే ఇనిషియలైజ్ చేస్తా. ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ లెస్ దెన్ ఎన్, ఆర్ ప్లస్ ప్లస్ చేసేస్తున్నా. ఇది ప్రతిసారి మనం ఇదే సేమ్ రాస్తాం. సో ఎక్కువసార్లు ఎక్కువ చేంజెస్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఎన్ ఈక్వల్ టు అరే డాట్ లెంత్ అంటాం ప్రతిసారి. ఎల్ ఈక్వల్ టు 0 అంటాం. ఆర్ని 0 నుంచి లెస్ దెన్ ఎన్ దాకా తీసుకెళ్తాం. ఇది ఫర్ లూప్లో రాసినాం. ఓకే కదా. ఇప్పుడు ఏం చేస్తాము అంటే టెంప్ వేరియబుల్ కూడా ఒకటి 0 తీసుకుంటాం. బయటనే తీసుకుంటాం. తీసుకొని ప్రతిసారి టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అంటాం. ఓకే, ఆర్ అంటే ఇక్కడ ఆర్ ఉంది కదా. సో ఈ ఆర్ని టెంప్లోకి యాడ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఆన్సర్ కూడా ఒకటి కావాలి మనకి. ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సో ఆన్సర్ని కూడా 0 తీసుకుందాం. ఆన్సర్ని కూడా 0 తీసుకున్నా. మొత్తానికైతే నేను లాస్ట్కి ఆన్సర్ని ప్రింట్ చేయాలి. అది ఫైనల్ టార్గెట్, వదిలేసే ఇప్పుడు అది. సో టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అంటున్నావు. ఇప్పుడు టెంప్ని ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అండ్ టెంప్ అందాం. ఇక్కడ వాల్యూస్ పెద్ద పెద్దవి ఉండడం వల్ల కొంచెం క్యాలిక్యులేషన్ కష్టం అయితే చిన్నవి తీసుకుందాం. 2 3 4 5. సో ఇది తీసుకుందాం 4 5 6. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు టెంప్ ఏమవుతుంది ప్రతిసారి ఒక్కొక్కటి యాడ్ చేస్తుంది. 2 తర్వాత 2 + 3 5, తర్వాత 5 + 4 9, తర్వాత 9 + 5 14, తర్వాత 14 + 6 20. సో టెంప్ ఒక్కొక్కసారి అన్నిటిని యాడ్ చేస్తుంది. ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే కదా. కాకపోతే ఏంటి అంటే మనకి ప్రతిసారి ఇంతగానం యాడ్ చేయకుండా ఎప్పుడైతే 2 3 4 5 యాడ్ చేసిందో 5ని చూసేటప్పటికి ప్రింట్ చేసే ముందే 2ని లేపేసేయాలన్నమాట. అది ఎట్లా తెలుస్తుంది అంటే సో ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అయింది అనుకో, అంటే ఆర్ ఇక్కడ ఉంది. సో ఇది 4 కన్సిడర్ చేసిన. ఇప్పుడు టెంపుల్ 4 ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది ఆర్ ఇక్కడ ఉండి ఎల్ ఇక్కడ ఉంటే ఆర్ మైనస్ ఎల్ ఎంత అవుతుంది. ఇక్కడ సపోజ్ దీని ఇండెక్స్ ఎంత 0 1 2 3, దీని ఇండెక్స్ 0. 3 - 0 ఎంత అవుతుంది 3 అవుతుంది. సో ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 3 అయితే టెంప్ మైనస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఎల్ అంటావు. సో అరే ఆఫ్ ఎల్ అంటే ఎల్ 0 ఉంది కదా. సో 2ని తీసేస్తున్నాం అనమాట మన టెంపుల్ నుంచి. టెంప్ అప్పుడు ఏమవుతుంది 3 4 5 అవుతుంది టెంప్. దాని తర్వాత ఎల్ని ప్లస్ ప్లస్ చేసి పెంచుతున్నాం. ఇప్పుడు టెంప్ని ప్రింట్ చేసి చూస్తున్నాం కదా. ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. ఫస్ట్ టైం ఏమో టెంప్ 2 ప్రింట్ అవుతుంది. తర్వాత 2 3 ప్రింట్ అయింది. 2 + 3 ఎంత 5. తర్వాత 2 3 4 ప్రింట్ అయింది ఎంత 9. తర్వాత 2 3 4 5 ప్రింట్ కాకుండా 2ని సబ్ట్రాక్ట్ చేసి 3 4 5 ప్రింట్ చేసినాం. కావాలంటే 3 + 4 + 5 ఎంత 9, 9 + 3 12 ప్రింట్ అయింది. తర్వాత ఇవన్నీ ప్రింట్ చేయకుండా జస్ట్ ఈ 3 ప్రింట్ చేసినాం. 4 + 5 + 6 ఎంత 15. 4 + 5 + 6 15. సో మనకు కావాల్సిన 15ని ప్రింట్ చేసేసినాం. సో ఇక్కడ చూసినాం మచ్చా సింగిల్ ఫర్ లూప్లో రాసేసినాం. దీని టైం కాంప్లెక్సిటీ O ఆఫ్ ఎన్ఏ. O ఆఫ్ ఎన్లో కూడా మనకి సబ్బరే యొక్క సమ్స్ వస్తున్నాయి. 3 లెంత్ సబ్బరేస్ యొక్క సమ్. ఇక్కడ ఒక్కటి ఏంటి అంటే 2 5 వచ్చినాయి కదా. 2 అనేది సింగిల్ లెంత్ సబ్బరే, 5 అనేది డబుల్ లెంత్ సబ్బరే. సో అదొక మిస్టేక్. అంటే మనం అవి ప్రింట్ చేయొద్దు అక్కడ. సో ఇక్కడ నువ్వు ఏం రాయొచ్చు అంటే ఎప్పుడు ప్రింట్ చేయాలి, ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు 2 అనొచ్చు, లేకపోతే ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎస్ఎల్ అయినప్పుడు అప్పుడు ప్రింట్ చేయి. అంటే ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే ఇది ఆర్ అనుకో. ఇప్పుడు ఈ 3ని కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఆర్ ఏమవుతుంది 0 1 2 అవుతుంది. ఆర్ ఎల్ ఏమవుతుంది 0 అవుతుంది. సో ఆర్ 2 ఎల్ 0, 2 - 0 2a, 2 + 1 3, 3 ఈక్వల్ టు ఎస్ఎల్ అంటే ఇక్కడ నేను రాసుకోలే. సో 3 పెట్టేస్తా. సో 3 అనేది సబ్బరే లెంత్ అనమాట. సో ఈక్వల్ టు 3 అయితే అప్పుడే టెంపుల్ని ప్రింట్ చేయమంటున్నా. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూస్తే ఫస్ట్ 2 3 4ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ప్లస్ సమ్ చేస్తుంది. 2 3 4 సమ్ చేస్తే ఎంత 9 వస్తుంది. తర్వాత 3 4 5ని సమ్ చేస్తుంది 12 వస్తుంది. తర్వాత 4 5 6ని సమ్ చేస్తాం 15 వస్తుంది. సో అట్లా ప్రతి ఒక్క దాని సబ్బరే సమ్ చేసి ఆఫ్ లెంత్ 3వి దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం టెంప్లా. ఇప్పుడు ఏంది డైరెక్ట్ ఆన్సర్ని అప్డేట్ చేద్దాం. ఈ ప్రింట్ చేస్తున్నాం కదా, ఈ ప్రింట్ బదులు ఇక్కడ నేను అప్డేట్ రాస్తాను అంతే. సో ఈ ప్రింట్ బదులు
ఇక్కడ నేను అప్డేట్ చేస్తాను ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ math.max ఆఫ్ ఆన్సర్ కామా టెంప్ అని అప్డేట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రన్ చేసి ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో system.out.println టెంప్ అని system.out.println ఆన్సర్ అని రాసేస్తా. దీనివల్ల ఆన్సర్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఒకసారి. లెట్స్ సి. సో 15 వచ్చింది, ఎందుకంటే 4 + 5 + 6 ఎంత 15. సో హైయెస్ట్ సబ్ అరే సమ్ మనం O ఆఫ్ Nలో సాల్వ్ చేయగలిగినాం మచ్చా. కంగ్రాచులేషన్స్, ఫస్ట్ టైం మనం ఒక మంచి ఆల్గరిథం సాల్వ్ చేసినాం. సో స్లైడింగ్ విండో ఇప్పుడు అర్థం కాకపోతే ఇప్పుడు దాన్ని డ్రై రన్ చేసి చూద్దాం. సో ఇంటర్వ్యూర్ ఏం చేస్తాడంటే జనరల్గా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లయితుంది అంటే ఫస్ట్ వచ్చేసి బ్రూట్ క్వశ్చన్ ఇస్తాడు, తర్వాత బ్రూట్ ఫోర్స్ వే రాయమంటాడు. సో దీని ముందర వీడియోలు ఇచ్చినవే రాయాలి. రాసిన తర్వాత దీన్ని ఆప్టిమైజ్ ఆ బ్రూట్ ఫోర్స్ వే టైం కాంప్లెక్సిటీ అడుగుతాడు. సో దాని O ఆఫ్ N³ O ఆఫ్ N² ఏదైతే అది చెప్పాలి. చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు దీన్ని ఆప్టిమైజ్ చేయగలుగుతావా, నీ థాట్స్ ఏంది అని అడుగుతాడు. సో నువ్వు చెప్పవచ్చు ఎస్ ఇంటర్వ్యూర్ మచ్చా, నేను దీనికి స్లైడింగ్ విండో ట్రై చేయొచ్చు కదా, 2 పాయింటర్స్ అప్రోచ్ ట్రై చేయొచ్చు కదా, కాబట్టి నేను చేస్తా అనొచ్చు. అసలు దీనికి స్లైడింగ్ విండో అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా మచ్చా? కావాలంటే చూడు, ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఈ 3ని కన్సిడర్ చేస్తున్నాం, తర్వాత E3, తర్వాత E3, తర్వాత E3. సో ఇది ఉందా, ఇది ఒక విండో అనుకో, ఇది విండో. ఇప్పుడు ఏమవుతుంది, విండో స్టార్టింగ్లో ఇట్లుంటుండే ఇట్లా 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 పక్కకి జరుగుతుంది కదా, స్లైడ్ అవుతుంది కదా. ఇది ఒక స్లైడింగ్ విండో లాగా ఉంది కదా, అసలు అందుకు స్లైడింగ్ విండో అంటున్నాం మనం, అంతే సింపుల్. సో జనరల్గా విండో అంటే కిటికీ కాదు, సో అనుకో కిటికీ కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ స్లైడింగ్ విండో అంటే కిటికీ కూడా అనొచ్చు, ఆర్ విండో అంటే ఒక గ్యాప్ అని కూడా అనుకోవచ్చు. విండో ఆ విండో కూడా మంచిగానే వస్తుంది, బికాజ్ విండో మనం స్లైడ్ చేస్తాం కదా అటు ఇటు. సో ఆ విండోని స్లైడ్ చేస్తున్నాం, సో ఇటు స్లైడ్ చేస్తూ ఉన్నాం. సో ఒకటే సైజ్ తోటి ఇట్లా స్లైడ్ అయిపోతూ ఉంది. సో ఇది స్లైడింగ్ విండో అనమాట. ఇక్కడ ఇంకా చెప్పాలంటే సైజ్ ఫిక్స్ అయి ఉంది కదా, ఇక్కడ 3 ఉంది, దీని 3 ఉంది, దీని 3 ఉంది, దీని 3 ఉంది. సో తర్వాత మనం ఒక టైప్ ఆఫ్ స్లైడింగ్ విండో చూస్తాం, ఏంటి తెలుసు, అది వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో. అంటే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. ఆ స్లైడింగ్ విండో సైజ్ వేరీ అవుతూ ఉంటుంది, తర్వాత ప్రాబ్లం. సో ప్రస్తుతానికైతే ఈ క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, సో తర్వాత ఇంటర్వ్యూర్ అడుగుతాడు, నువ్వు దీన్ని ఆప్టిమైజ్ చేయగలుగుతావు అంటే చెప్పి స్లైడింగ్ విండో ఇట్లా ఆప్టిమైజ్ చేయగలుగుతా అని చెప్పి నువ్వు కోడ్ రాయాలి. కోడ్ రాసేసిన తర్వాత అంతే, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతావు. సో చలో లెట్స్ సి. అయితే ఇప్పుడు దీన్ని ఇంకా క్లారిటీ తెచ్చుకుందాం. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి డ్రై రన్ చేసి చూద్దాం. ఓకే, సో డ్రై రన్ కోసం ఒక అరే తీసుకుందాం. ఫైన్, సో చిన్న అరేనే తీసుకుందాం. 1 5 6 3 చాలా 6 3 ఇంకోటి తీసుకుందాం 4. ఓకే, ఇది మన అరే అనమాట. ఓకే, తర్వాత ఇక్కడ మనం 3 యూజ్ చేస్తున్నాం కదా, అట్లా 3 యూజ్ చేయద్దు అనమాట. సో బయట ఒక వేరియబుల్ తీసుకో, int SL ఈక్వల్ టు 3 అను, స్లైడింగ్ విండో లెంత్. సో స్లైడింగ్ విండో లెంత్ SL పెట్టేసాయి. సో దానివల్ల ఏమవుతుందంటే నువ్వు ఈ అంటే 3 అని రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రన్ చేసి చూస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది, 15 వచ్చేసింది. సో ఇక్కడ నేను డైరెక్ట్ స్లైడింగ్ విండో సైజ్ ఇన్ కేస్ 4 పెట్టినా అనుకో, మంచిగా పనిచేసేస్తుంది కోడ్ ప్రకారం. 4 లెంత్లో హైయెస్ట్ స్లైడింగ్ విండో ఎంత, 18 అక్కడ 4లో, బికాస్ ఇది కన్సిడర్ చేసింది అది. సో 5 + 6 + 4 10, 10 + 5 15, 15 + 3 18. సో అట్లా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో SL అని తీసుకో, ఇక్కడ SL వాడు, నెంబర్స్ ఏం వాడొద్దు. ఎప్పుడైనా కోడ్లో రాసేటప్పుడు నెంబర్స్ మధ్యలో ఎక్కడ వాడొద్దు, నెంబర్స్ బదులు ఆ వేరియబుల్సే వాడాలి. బయట ఒక దగ్గర వేరియబుల్ని డిక్లేర్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు అసలు ఈ కోడ్ని చూద్దాం ఒకసారి మంచిగా క్లారిటీగా ఫస్ట్. సో మన ఎగ్జాంపుల్ ఏది, సో ఇది మన ఎగ్జాంపుల్ అనమాట. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ Nని డిక్లేర్ చేసుకుందాం, అరే డాట్ లెంత్. సో N ఏమవుతుంది, అరే డాట్ లెంత్ ఎంత 5, సో N 5 అయింది. తర్వాత Lని డిక్లేర్ చేద్దాం. L ఏముంది, స్టార్టింగ్ 0 ఉంది, తర్వాత టెంప్ 0 ఉంది. సో టెంప్ ఈక్వల్ టు 0 రాస్తా, టెంప్ ఈక్వల్ టు 0. ఓకే, తర్వాత ఆన్సర్ 0 ఉంది, సో ఆన్సర్ని కూడా 0 రాద్దాం. తర్వాత SL 3 ఉంది, సో SL ఈక్వల్ టు 3 పెట్టుకుందాం. ఇవి ఇనిషియల్ డిక్లరేషన్స్ అనమాట. తర్వాత R 0 దగ్గర స్టార్ట్ అయ్యి R <n దాకా ఒక ఫర్ లూప్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం ఆ ఫర్ లూప్ రాద్దాం. ఫస్ట్ టైం R ఈక్వల్ టు 0 అయింది. ఓకే, R ఈక్వల్ టు 0 అయింది. అయినప్పుడు ఏమైంది, టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ R అయింది. అంటే అరే ఆఫ్ R ఎంత 0, ఇది 0 1 2 3 4 వీటి ఇండిసెస్. సో టెంప్ ప్లస్ ఏమవుతుంది, 1 అవుతుంది. సో టెంప్ వాల్యూ ఇప్పుడు 1 అయిపోయింది అనమాట. సో టెంప్ వాల్యూ 1 అయింది. 1 అయిన తర్వాత ఇఫ్ R - L ఈక్వల్ టు SL అని చూస్తున్నాం. R - L ఎంత, R0నే
ఎల్ కూడా జీరోనే, 0 - 0 జీరోనే. ఈక్వల్ టు ఎస్ఎలా 3యా కాదు. సో ఇఫ్ కండిషన్లోకి వెళ్ళాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1. సో ఈ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే ఏంటి? సో ఒకసారి ఇది ఇంతే ఉంచి కిందికి వెళ్దాం. సో ఇప్పుడు నీ దగ్గర ఒక అరే ఉందనుకో, 1 2 5 6 8 ఇట్లా సంథింగ్ అరే ఉందనుకో, వీటి ఇండిసెస్ 0 1 2 3 4 ఇట్లా ఉన్నాయి అనుకో. సపోజ్ నీ దగ్గర 2 ఇండిసెస్ ఉన్నాయి, 2, 4. అయితే దీని లెంత్ ఎంతనో తెలుసుకోవాలి అనుకున్నాం అనుకో, 2కి 4కి మధ్యలో. సో ఇది ఆర్ అనుకో, ఇది ఎల్ అనుకో. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 చేయాలన్నమాట. చేస్తే 4 - 2 ఎంత? 2. 2 + 1 3 వస్తుంది. సో 2కి 4కి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3. సో ఆర్ మైనస్ ఎల్ చేస్తే సరిపోదు, +1 కూడా వేయాలి ఇండిసెస్కి. బికాస్ 4 - 2 అంటే 2 వస్తుంది, బట్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో +1 చేస్తే దాని లెంత్ వస్తుంది. దాని లెంత్ ఎంత అంటే ఓకే. సో సేమ్ అందుకే మనం ఇక్కడ ఏమంది మన కోడ్ గాయబైపోయింది గైస్. 1 సెకండ్. అనవసరంగా మనం కోడ్ని తీసేసినాం, మాయమైపోయింది కోడ్. పేజ్ నాట్ రెస్పాండింగ్. పేజ్ నాట్ రెస్పాండింగ్ అందుకే రాలే. సో లెట్స్ సి. నేను ఇప్పటిదాకా ఫస్ట్ వీడియో నుంచి ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతిదీ ఇదే OneNoteలో పెడుతున్నా. సో ఈ OneNote కావాలా? ఏం తీసుకుంటారు లేనా ఈ OneNote తోటి. సో ఇందులో ప్రతి ఫస్ట్ వీడియో నుంచి చేసిన ప్రతి మ్యాట్రిక్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. సో చలో మళ్ళీ రాద్దాం. ఎగ్జాంపుల్ పోయేది ముందు 2 3 4 5 6 కదా. సారీ ఫస్ట్ చెప్తున్నా, 2 3 4 5 6. ఈసారి అట్లా పోవద్దు. సో 2 3 4 5 6 ఉంది. దాని తర్వాత వీటి ఇండిసెస్ 0 1 2 3 4. వీడియో స్కిప్ చేసేసే మచ్చా కొంచెం ముందరికి. దాని తర్వాత n ఈక్వల్ టు దాని లెంత్ కాబట్టి 5. దాని తర్వాత ఎల్ ఏమో ఇనిషియల్గా 0లో ఉంటున్నాం కాబట్టి ఎల్ ఈక్వల్ టు 0. దాని తర్వాత టెంప్ ఈక్వల్ టు 0లో పెడుతున్నాం. ఆర్ ఏమో ఇనిషియల్గా 0లో ఉంది. ఆన్సర్ కూడా ఇనిషియల్గా 0లో ఉంది. తర్వాత ఎస్ఎల్ ఏమో ఇనిషియల్గా 3 ఉంది. ఓకే చలో వెల్కమ్ గైస్. సో ఇది మన ఇనిషియల్ డిక్లరేషన్స్. సో ఫస్ట్ టైం ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు టెంప్కి ఏమవుతుంది? టెంప్ ప్లస్ ఇనిషియల్గా ఆర్ 0 అయింది. అప్పుడు టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అయింది కదా. సో అరే ఆఫ్ ఆర్ అంటే అరే ఆఫ్ 0 ఎంత? 2. సో +2 యాడ్ అయ్యి దీని వాల్యూ 2 అవుతుంది టెంప్ వాల్యూ. తర్వాత ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎస్ఎల్లా కాదు కదా, ఎందుకంటే ఆర్ మైనస్ ఎల్ ఎంత? 0 - 0 0. 0 ఈక్వల్ టు 3 కాదు. సో ఇఫ్ కండిషన్లోకి పోయి టెంప్ నేమ్ తగ్గియవు. తర్వాత ఈ ఇఫ్ కండిషన్కి వెళ్తాం. ఇఫ్ కండిషన్లో ఏమైంది? ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 అంటే ఆర్కి ఎల్కి మధ్య లెంత్ ఎంత? సో ఆర్కి ఎల్కి మధ్య లెంత్ 0. ఇప్పుడు ఆర్ మైనస్ ఎల్ -1 అంటే ఇంకా -1 వస్తుంది. సో 0కి 0కి లెంత్ ఏం రావట్లేదు. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు. సో ఈ ఇఫ్ కండిషన్లో కూడా వెళ్ళాం. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆర్ని ఇంక్రిమెంట్ చేసి ఆర్ వాల్యూ 1 అవుతుంది. సో ఇప్పుడు ఆర్ వాల్యూ 1 అయింది. ఆర్ వాల్యూ 1 అయినప్పుడు ఏమవుతుంది? ఆర్ వాల్యూ 1 అయినప్పుడు టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అంటున్నాం. అంటే అరే ఆఫ్ ఆర్ 1 ఎంత? 3. సో టెంప్కి ఏమవుతుంది? 2 + 3 అవుతుంది. సో 2 + 3 ఎంత? 5 అవుతుంది. సో టెంప్ వాల్యూ 5 అయింది. తర్వాత ఆర్ మైనస్ ఎల్ ఎంత? ఆర్ 1. 1 - 0 ఈక్వల్ టు 3 కాదు, మళ్ళీ ఇలా కూడా పోదు. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎస్ఎల్లా కాదు, మళ్ళీ ఆర్ వాల్యూ నెక్స్ట్ టైం 2 అవుతుంది. సో ఇప్పుడు ఆర్ వాల్యూ 2 అయింది అనమాట. సో ఆర్ వాల్యూ 2 అయినప్పుడు టెంప్కి +4 యాడ్ చేస్తాం కదా. 5 + 4 ఎందుకంటే 2లో 4 ఉంది. సో 5 + 4 యాడ్ చేసినప్పుడు 9 అవుతుంది అనమాట. సో ఇప్పుడు 9 అయింది కదా టెంప్ వాల్యూ. సో టెంప్ వాల్యూ 9 అయినప్పుడు ఇప్పుడు చూద్దాం. ఆర్ -1 ఈక్వల్ టు ఎస్ఎల్లా. సో ఆర్ ఎంత? 2. 2 - 0 ఈక్వల్ టు ఎస్ఎల్లా. 2 - 0 2. ఎస్ఎల్ ఏమో 3 కాదు. సో ఇఫ్ కండిషన్లకు మళ్ళీ వెళ్ళు. ఇప్పుడు ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎస్ఎల్లా అంటే దీని లెంత్ 3 అయిందా? అవును కదా. ఆర్ 2 - 0 + 1 ఎంత? 3 ఈక్వల్ టు ఎస్ఎల్. సో ఇప్పుడు ఆన్సర్ ఈక్వల్ టు math.max ఆఫ్ ఆన్సర్ టెంప్ అంటావు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆన్సర్ 0 ఉండే బదులు 0 వదిలేసి 9 అప్డేట్ అయిపోతుంది. ఓకే ఎందుకంటే టెంప్లో 9 ఉంది. దట్స్ ఇట్. 9 అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది ఫర్ లూప్. మళ్ళీ ఆర్ ఇంక్రిమెంట్ అయ్యి ఆర్ వాల్యూ 3 అవుతుంది. సో ఆర్ వాల్యూ 3 అయినప్పుడు ఏమవుతుంది? టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అయింది. అంటే ఏమవుతుంది? టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అంటే సో టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్. ఈ OneNote ఐ షుడ్ మేక్ ఎ న్యూ OneNote. ఇంతగానం ఒకటే OneNoteలో రాసేసరికి OneNote అప్పుడప్పుడు స్ట్రక్ అవుతుంది గైస్. సో 1 సెకండ్ ఈ OneNoteని. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎస్ఎల్ అని చెక్ చేస్తున్నాం. సో ఆర్ ఎంత ఇప్పుడు? 3 కదా. ఎల్ ఎంత? 0.
3 మైనస్ 0 ఎంత 3 ఈక్వల్ టు ఎస్ఎల్ కూడా 3 కదా. సో 3 మైనస్ 0 ఈక్వల్ టు 3 కాబట్టి ఇఫ్ కండిషన్లోకి ఫస్ట్ టైం మనం వెళ్ళబోతాం అనమాట. సో ఆర్ వాల్యూ 3a, ఎల్ వాల్యూ 0. సో 3 మైనస్ 0 ఎంత 3. సో 3 ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ టెంప్ మైనస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఎల్ అంటాం. ఎందుకంటే ఇప్పుడు మన టెంప్లో ఈ 4 వాల్యూస్ యొక్క సమ్ ఉంది. సో +5 కూడా చేసే, సో అరే ఆఫ్ ఆర్ అనేసినాం కదా. సో టెంప్ వాల్యూ 9 + 5 ఎంత 14 అయింది. ఇప్పుడు టెంప్ వాల్యూ 14 అయింది. అంటే ఈ 4 వాల్యూస్ ఉన్నాయి టెంప్లో. 4 వాల్యూస్ ఉన్నప్పుడు ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇక్కడ ఇఫ్ కండిషన్లో ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎస్ఎల్ అంటే అవును అయి టెంప్ మైనస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఎల్ అవుతుంది. అరే ఆఫ్ ఎల్ ఏంది అసలు ఎల్ 0 అయినా ఇంకా కూడా. సో అరే ఆఫ్ ఎల్ అంటే 2. సో దానివల్ల ఏమవుతుంది 14 మైనస్ 2 ఎంత 12. సో టెంప్ వాల్యూ ఇప్పుడు 12 అవుతుంది. దాని తర్వాత ఎల్ ప్లస్ అయ్యి 0/1 వస్తుంది. ఓకే, ఎల్ వాల్యూ 1 వస్తుంది. బాగుంది కదా. ఇప్పుడు ఇఫ్ కండిషన్లోకి వచ్చి ఇది చెక్ చేస్తాం. ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎస్, ఎల్ ఈడుంది ఇప్పుడు. ఓకే, ఆర్ ఈడుంది. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఎంత 3a ఈక్వల్ టు ఎస్ అలా అవును. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ ఈక్వల్ టు math.max ఆఫ్ ఆన్స్ టెంప్ అంటావు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఇంతసేపు 9 ఉండే. సో 9, 12 ఏది మ్యాక్సిమం 12. సో 9 తీసేస్తావు 12 పెట్టేస్తావు. ఆన్సర్ మనకి 12 అయిపోతుంది. అప్డేట్ అయిపోయింది 12. ఎందుకంటే 3 + 4 + 5 ఎంత 12. సో అది మన మ్యాక్సిమం ఆన్సర్. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఇంకా పెరిగి 3 ఉండేది కాస్త 4 అవుతుంది. ఇప్పుడు ఆర్ ఇక్కడికి వచ్చేసింది అనమాట. సో 4 అవ్వగానే టెంప్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఆర్ అవుతుంది. అంటే 6 యాడ్ అవుతుంది. 12 + 6 ఎంత 18 అవుతుంది. సో టెంప్ వాల్యూ 18 అయింది. తర్వాత ఇక్కడికి వచ్చి ఇఫ్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎస్ఎల్ అని చూస్తాం. ఆర్ ఎంత, ఆర్ ఏమో 4, ఎల్ ఏమో 1. 4 - 1 ఎంత 3. సో ఈక్వల్ టు ఎస్ఎల్ కాబట్టి మళ్ళీ టెంపుల్ నుంచి అరే ఆఫ్ ఎల్ తీసేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే ఈ 4 వాల్యూస్ ఉన్నాయి టెంపుల్. 3 + 4 + 5 + 6 18. ఆ 4 వాల్యూస్ ఉన్నాయి. సో ఈ ముందల్ది ఒకటి తీసేస్తే లెంత్ 3 అవుతుంది కదా. సో అందుకు మళ్ళీ 3ని తీసేస్తున్నాం. ఎందుకంటే ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎస్ఎల్ అయింది. సో టెంప్ మైనస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఎల్, ఎల్ ఎంత 1. సో 3 తీసేస్తాం. సో 18 - 3 ఎంత 15. సో టెంప్ వాల్యూ ఇప్పుడు 15 అవుతుంది. టెంప్ వాల్యూ 15 అయినాక మళ్ళీ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 చేస్తాం. టెంప్ వాల్యూ 15 ఎల్ ప్లస్ చేస్తాం కాబట్టి ఈడు ఉంటుంది, ఆర్ ఈడు ఉంటుంది. ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 ఇప్పుడు మళ్ళీ 3 అవుతుంది. ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి ఆన్సర్ని అప్డేట్ చేస్తాం అనమాట. ఆన్సర్ ఈక్వల్ టు math.max ఆఫ్ ఆన్సర్ టెంప్ కాబట్టి 15 - 12 అయ్యేది మ్యాక్సిమం 15. సో ఆన్సర్ లాస్ట్కి 15 అవుతుంది. అంతే. ఈ ఫర్ లూప్ అయిపోయి ఆర్ వాల్యూ నెక్స్ట్ 5 అవుతుంది. బట్ 5 <n ఎన్ కూడా 5 కాదు కాబట్టి ఫర్ లూప్ ఆగిపోతుంది. లాస్ట్కి మనం ఆన్సర్ని ప్రింట్ చేసేస్తాం అనమాట. ఇది మన బేసిక్ ఏమంటాం స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా చెప్పాలంటే 3 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకొని ఫస్ట్లో ఉన్నది తీసేస్తున్నాం. సో ఇటు నుంచి డిలీట్ చేసి ఇటు నుంచి యాడ్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇటు నుంచి ఇటు దాకా తీసుకొని ఇటు నుంచి యాడ్ చేస్తున్నాం, ఇటు నుంచి డిలీట్ చేస్తున్నాం. సింపుల్ అనమాట. సో చాలా వేస్ ఉంటాయి స్లైడింగ్ విండో నేర్చుకోవడానికి. నేను ద ఐడియల్ వే చెప్పిన, ఎందుకంటే సో ఇదే వే తోటి మనం ఫుల్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నీకు డిఫరెంట్ ఈజీ వేస్ ఉంటాయి ఇంకా. బట్ నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే ఒక బేస్ మోడల్ నేర్చుకున్నావు అంటే అదే బేస్ మోడల్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయగలగాలి. సో ఈ బేస్ మోడల్ ఉంది కదా, మహా అంటే ఇక్కడ ఇఫ్ తీసేసి వైల్ పెడతాం, ఇక్కడ ఇఫ్ తీసేసి వైల్ పెడతాం అంతే. ఈ ఇఫ్ ఉంది కదా, ఇక్కడ తీసేసి వైల్ పెట్టి కండిషన్స్ మారుస్తాం లోపల. బట్ సేమ్ ఇట్లానే ఫర్ ఇంట్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ లెస్ దెన్ ఎల్ 0 పెట్టుకొని ఇట్లానే సేమ్ రాసి ఇక్కడ కూడా సేమ్ ఇఫ్ కండిషన్ ఏదో ఒకటి పెట్టి మస్తు ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం అనమాట సేమ్ కండిషన్స్ తోటి. కాబట్టి నీకు ఈ స్లైడింగ్ విండో టెక్నిక్ మంచిగా అర్థమైతేనే నెక్స్ట్ వీడియోస్లో ఆ ప్రాబ్లమ్స్ అంత మంచిగా సాల్వ్ చేయగలుగుతాం. సో అందుకే ఇంత టైం తీసుకొని ఈ స్లైడింగ్ విండో టెక్నిక్ని మళ్ళీ ఒక డ్రై రన్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అర్థమైంది కదా. సో బేసికల్గా ఏం కావట్లేదు మచ్చా, ఫస్ట్ ఈ 3 కన్సిడర్ చేస్తున్నాం, తర్వాత ఈ 3 కన్సిడర్ చేస్తున్నాం. చేసేటప్పుడు ఫస్ట్లో ఒకటి లేపేసి లాస్ట్లో ఒకటి యాడ్ చేస్తున్నాం. అది ఎప్పుడు చేస్తున్నాము అంటే ఇన్ కేస్ ఆర్ మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎస్ఎల్ అయితే ఆ లెంత్ మ్యాచ్ అయితే అప్పుడు తీసేస్తున్నాం వెనకాల నుంచి ఒకటి ఎల్. అండ్ ఇన్ కేస్ కరెక్ట్ సబ్బారే లెంత్ ఉంటే ఆన్సర్ని అప్డేట్ చేసేస్తున్నాం. అంతే, సింపుల్ మచ్చా. సో వేరే లెవెల్ ఉంది కదా, నీకు అర్థమైందా లేదని నాకు తెలియాలి మచ్చా. సో కింద కామెంట్ సెక్షన్కి వెళ్ళి నీకు ఈ కోడ్ అర్థమైందా లేదని చెప్పు. అండ్ ఇది పేపర్ పెన్ పెట్టుకొని నువ్వు ట్రై చేయాలి పక్కా, లేకపోతే జస్ట్ చూస్తే పెద్ద లాభం ఏమి ఉండదు. సో నువ్వు ట్రై చేయి నీ ఓన్. ఇది కూడా ఇప్పుడు సొల్యూషన్ చూసినాకైనా ఇట్స్ ఫైన్. ఒకసారి వెళ్ళి నీ ఓన్ కోడ్ రాయడానికి ట్రై చేయి. రాసేటప్పుడు నీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయితే కింద పేపర్ పెన్ తోటి ఓకే అరే ఇట్లా గీసుకొని ఓకే ఇదా అరే అని నువ్వు డిసైడ్గా ఓకేగా మచ్చా. అండ్ ఇదంతా నువ్వు నోట్స్ తీసుకోవాలంటే తీసుకో, నీ ఇష్టం. సో ఇట్ డిపెండ్స్ ఇండివిజువల్ మీద.
సో తీసుకోవాలంటే నీ నోట్స్లో తీసుకో, ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది. సో ఇట్స్ ఫైన్. నేనైతే అప్పట్లో ఏం చేస్తుండే అంటే నేను ఒక ఫుల్ స్టాక్ వెబ్సైట్ బిల్డ్ చేసుకున్నాను ఆ కోడ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి. ఆ ఫుల్ స్టాక్ వెబ్సైట్లో నేను లీడ్ కోడ్లో ఏమైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన, గ్రీక్ ఫర్ గ్రీక్స్లో సాల్వ్ చేసిన, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్ అట్లా ఎందులో సాల్వ్ చేసినా అప్పట్లో స్టోర్ చేసేస్తుండే అనమాట. ఆ వెబ్సైట్లో అన్ని స్టోర్ చేసుకొని నాకు కావాల్సినప్పుడు వెళ్ళి చూస్తుండే మళ్ళీ. సో అట్లా స్టోర్ చేసుకుంటుండే. సో ఇట్స్ ఫైన్. నువ్వు నోట్స్ రాసుకోవాలంటే నోట్స్ రాసుకో, ఆర్ నువ్వే ఒక ఫుల్ స్టాక్ వెబ్ యాప్ బిల్డ్ చేసి నేను మర్న్ తోటి బిల్డ్ చేసిన. సో నేను అది కోడ్ విత్ హ్యారీ దగ్గర నేర్చుకున్నా. సో కోడ్ విత్ హ్యారీ ఒక కోర్స్ ఉంటుండే, సో ఆన్లైన్లో యూట్యూబ్లోనే. సో అక్కడ చూసి నేను నేర్చుకున్నా, అక్కడ చూసి నేర్చుకొని చేసుకుంటే. సో ఇదేం ప్రమోషన్ కాదు, జస్ట్ చెప్తున్నా. సో చలో అంతే ఈ వీడియోకి. సో మీరు నోట్స్ చేసుకోవాలంటే చేసుకోండి, లేకపోతే లైట్. సో దట్స్ ఇట్ మచ్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మరిన్ని మంచి మంచి ఫుల్ కిక్ వచ్చే స్లైడింగ్ విండో ప్రాబ్లమ్స్, 2 పాయింటర్స్ ప్రాబ్లమ్ తోటి కలుద్దాం. సో అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్. అండ్ నా వీడియోస్ వల్ల నీకు ఏమైనా వాల్యూ యాడ్ చేస్తుంది అనిపిస్తే మెంబర్షిప్ తీసుకో. అండ్ ఈ వీడియోకి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.